హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోతుంది కదండి. గోవా షాపింగ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నీ కూడా మీకైతే క్లియర్ కట్గా అన్ని వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియో నేను ఏమేమి తీసుకున్నానో అవి చూడక ముందుకు అసలు స్ట్రీట్ షాపింగ్ అంటే ఎలా ఉంటుంది గోవా, అసలు గోవాలో ఎక్కడ బాగుంటాయి డ్రెస్సెస్ కానీ వేరే ఐటమ్స్ కానీ ఎక్కడ దొరుకుతాయి, ఏ రోజు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది కూడా టోటల్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. స్ట్రీట్ షాపింగ్ టోటల్గా చూసారు కదండి. ఇది వచ్చేసి స్ట్రీట్ షాపింగ్. టోటల్గా స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి మనకి కలంగట్ నుంచి బాగా బీచ్ మధ్యలో అయితే ఉంటుందండి. అంటే ఒకటే స్పేస్లో అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన అయితే మనం అన్నీ కూడా ఒకటే దగ్గర అయితే తీసుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఒకటే దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ అన్నట్టు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. లైక్ ఏంటంటే జ్యువెలరీ కానీ వేరే డెకరేషన్ ఐటమ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి ఐటమ్స్ కూడా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అండ్ పిల్లలకి కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదండి, పెన్సిల్స్ అలాంటి ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అన్నీ కూడా చైన్స్ చూసారండి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదండి, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్ అండి. ఇది హ్యాండ్ బ్యాగ్ షాప్ చాలా పెద్దగా ఉంది, అందుకే నేను ఇక్కడైతే బై చేశాను. బ్యాగ్స్ చూసారా చాలా అందంగా చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. దాని తగ్గట్టు దాని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ అవి చూసారా, ఇది ఒక గ్రాసరీ లైక్ పెన్సిల్ షాప్ అండి. నేను చూసేంత వరకు ఇక్కడ ఓన్లీ పెన్సిల్స్ ఇలాంటి ఐటమ్సే కాకుండా అన్ని ఐటమ్స్ కూడా ఈ షాప్లో పెట్టారండి. మనం అన్ని షాప్స్ తిరగనక్కర్లేదు, ఇలాంటి షాప్ ఒక్కటి పట్టుకుంటే చాలు ఇక్కడే అన్ని షాపింగ్ చేసి చక్కగా మనం టైం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కలంగట్ నుంచి బాగా బీచ్కి వెళ్ళే మధ్యలో అయితే ఒక పెద్ద ఓపెన్ మార్కెట్ అయితే పెట్టారండి. అందులో ఇది షాపింగ్ అయితే ఉంది. పిల్లలకైతే చాలా మంచిగా ఆడుకునే కానీ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్, డిఫరెంట్ పెన్సిల్స్ అలాంటివి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం ఏ ఐటమ్ తీసుకున్నా బార్గెనింగ్ అయితే చేయాలండి. బార్గెనింగ్ చేయకపోతే మనకైతే డబుల్ త్రిబుల్ రేట్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ గోవాలో వచ్చి మెయిన్గా షాపింగ్ ఎక్కడ ఉంటుంది అంటే నేనైతే ఈ బాగా బీచ్ కలంగట్ బీచ్ మధ్యలో అయితే తీసుకున్నాను. బట్ ఫ్రైడే అని ఒక ఫ్రైడే రోజు ఉంటుందండి. ఫ్రైడే రోజు మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 9 PM వరకు మప్పుసా మార్కెట్ అనేది ఉంటుంది. మప్పుసా మార్కెట్లో టోటల్ ఐటమ్స్ అనేది ఒకటే దగ్గర దొరుకుతుంది. సో నేనైతే ఫ్రైడేకి అందలేకపోయాను, అందుకే నేను ఫ్రైడే రోజు తీసుకోలేదు కదండి. ఇది చూసారా, ఇది వచ్చేసి టోటల్గా మనకి చాక్లెట్స్, కాజు, బాదం అన్నీ కూడా ఒకటే దగ్గర దొరుకుతాయండి. ఈ షాప్స్ అయితే అసలు గోవాలో అడుగడుగున ఉంటాయండి. మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. దాదాపు అన్ని షాప్స్లో కూడా సేమ్ రేటు, అన్నీ కూడా సేమ్ చాక్లెట్స్ ఇవే అన్ని షాప్లో ఉంటాయి. మనం దొరికినప్పుడు తీసుకోకుండా మనం విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ కంప్లీట్ అయిపోయినాక ఈ షాప్కి అయితే వెళ్ళాలి. షాప్కి వెళ్ళేసి మనకి ఏమేమి కావాలి అనేది కూడా ఒకటేసారి తీసేసుకొని మనం హోటల్లో పెట్టుకుంది నయమండి. ఎందుకంటే ఇవి మోయాలంటే చాలా కష్టము. చాక్లెట్స్ ఇవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా. ఇవి చూసారా, డిఫరెంట్ చాక్లెట్స్ చాలా బల్క్ అయితే పెట్టుకున్నారు. ఎందుకు బల్క్గా పెట్టుకున్నారో నాకు తీసుకున్నాక అర్థమైంది. అసలు ప్రతి షాప్లో మంది ఉన్నారు, ప్రతి షాప్లో ఫుల్గా చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నారు. అందుకే వీళ్ళైతే బల్క్గా పెట్టుకున్నారు. ఆల్ చాక్లెట్స్, అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అవి అయితే కంప్లీట్ అయ్యాక మేమైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము. చూసారు కదండి ఈ షాప్, ఇది పెట్టాలో తెలియదు కానీ అయితే నేను పెట్టాను. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి షాప్కి అయితే వెళ్ళినా, అసలు ఇన్ని ఉంటాయా, ఎన్ని రకాలు ఉంటాయా అని ఈ షాప్ చూసినాకే నాకు అర్థమైంది. మేమైతే తీసుకురాలేదు ఎయిర్పోర్ట్కి, ఎందుకంటే కొన్ని అలో ఉన్నాయి, అలో లేదు. మళ్ళీ తీసుకొచ్చినాక నేను మెయింటైన్ చేస్తామా లేదా అని చెప్పేసి అసలు అలో లేదు దాదాపు. అందుకే మేమైతే తీసుకోలేదు, జస్ట్ చూడడానికైతే వెళ్ళాము ఎలా ఉంటాయి ఇట్లా అని చెప్పేసి. హస్బెండ్ తీసుకెళ్ళాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఆ షాప్కి, ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. ఇవన్నీ టోటల్గా స్ట్రీట్ షాపింగ్ అనే ఇవి. నెక్స్ట్ నేను ఏం బై చేశానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అంటే అందరూ దాదాపు చాలా ప్లేసెస్లో తీసుకుంటారు, బట్ నాకు గోవాకి వెళ్ళినప్పుడు ఇది చాలా నచ్చింది. చాలా ప్లేసెస్లో ఉన్నాయి, బట్ ఇది మాత్రం నాకు చాలా నచ్చి తీసుకున్నాను. కాస్ట్ పడ్డా కానీ బాగుంది, చూడడానికి బాగుంది కదండి. అన్నీ మన అటైర్స్కి, అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది. లైక్ ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ అయినా అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది. చాలా బాగుంది చూడండి. ఇలాంటి చాలా ఉన్నాయి, బట్ కొన్ని కాస్ట్, కొన్ని లెస్ కాస్ట్ పడింది ఇదైతే. బట్ నేనైతే అన్నిటికీ రేట్స్ చెప్పట్లేదు, ఎందుకంటే గోవాకి వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ అందరూ బార్గెనింగ్ చేయాల్సిందే. సో బార్గెనింగ్ చేసినాక కొన్ని డిఫరెంట్ రేట్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మెయిన్ అందరూ ఏ ప్లేస్కైనా మనం మ్యాగ్నెట్స్ అయితే తీసుకొచ్చుకుంటాం కదా, అలా నేను కొన్ని మ్యాగ్నెట్స్ తీసుకొచ్చాను. అవి కొన్ని అమ్మ వాళ్ళకి అందరికి ఇచ్చేసాను కూడా. నా దగ్గర ఉన్నాయి, ప్రజెంట్ మీకు చూపిస్తాను. చూడండి, నార్మల్గా అన్ని మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ వెనకాలకి ఓన్లీ ఈ చిన్న పార్ట్ ఉంటుంది. సో ఇలా ఉంటే కొంచెం అన్నీ ఇలానే ఉన్నాయి దాదాపు. ఇలా ఉండడం ఎందుకని చెప్పేసి ఇలా తీసుకొచ్చుకున్నాము. ఇది టోటల్గా మొత్తం స్టిక్ అయిపోతుంది అన్నట్టు.
ఇది ఉంటుంది ఆగుతుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఎందుకంటే ఇలాంటివి ఉంటే మా పాప ఉంటుంది, తను మొత్తం ఖరాబ్ చేస్తుంది అన్నట్టు. సో అందుకే మేము ఇలా టోటల్గా ఉండేది అయితే తీసుకున్నాం. ఇది 1 మోర్ అండి, లైక్ బోట్ ఇదంతా గోవా అని రాసి ఉంటుంది, కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ ఒక సింపుల్ కీ చైన్, నాకు చాలా నచ్చింది కీ చైన్. అండ్ ఇక్కడ ఇందులో ఉన్నాయి కదండి ఇలాంటివి, ఇవన్నీ గవ్వలు ఇలాంటివన్నీ చాలా పెద్ద పెద్ద అమ్ముతున్నారు, నేను తీసుకొచ్చుకోలేదు. చూడండి సింపుల్గా క్యూట్ బాగుంది. ఇవి అయిపోయాక నెక్స్ట్ నేను యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, బట్ నేను కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే ఉన్నాయి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నాకు నచ్చినవి కొన్ని తీసుకొచ్చుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడు ఈ మధ్య బాగా ఏమంటారు ట్రెండింగ్ అవుతుంది కదా యాంక్లెట్స్కి వేసుకోవడం లాంటివి, అలా ఇది అన్నట్టు. చూసారా చాలా బాగుంది కదా, నైస్. అండ్ ఇది ఇంకొకటి చూపిస్తాను, అండ్ ఇది కూడా ఓన్లీ సింగిల్ లెగ్ పెట్టుకుంటాం కదా అలా బాగుంది. అండ్ నెక్స్ట్ 1 మోర్ థింగ్ నాకు చాలా నచ్చింది, ఇది వచ్చేసి బ్రాస్లెట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇంకో బ్రాస్లెట్ ఇలా వస్తుంది. చాలా డిఫరెంట్ బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ చెప్తారు, మనం తగ్గించి అట్లా బార్గెన్ చేసి తీసుకోవాలి, బేరాలు ఆడాలి, లేకపోతే మనం డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ కూడా పెట్టేస్తాం ఆటోమేటిక్గా. సో ఇంకొకటి మీకు ఏం చూపించాలి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అండ్ మేము వచ్చేసి రీసెంట్గా గోవాకి అయితే వెళ్ళాం, మేము వచ్చేసి కొంచెం షాపింగ్ అయితే చేసామండి. అండ్ మీకు ఈ వీడియోలో అయితే మేము గోవాలో ఏమేమి షాపింగ్ చేసాము, ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. అండ్ వర్తో కాదో కూడా నేను చెప్తాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇదండి డ్రీమ్ క్యాచర్. యాక్చువల్లీ నాకు డ్రీమ్ క్యాచర్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకే